టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు గారిని గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చాలామంది విమర్శలు చేశారు. వారిలో మొదటిగా మనం సెలబ్రిటీల గురించి మాట్లాడుకోవాలి. ప్రముఖ కమెడియన్, నటుడు పోసాని కృష్ణమురళి గారు కూడా అందులో ఉన్నారు. ఈయనపై ఇటీవలే పలు రకాల కేసులు నమోదయ్యాయి. దీంతో ఆయనపై పలు ఛార్జ్షీట్లు నమోదు చేసి ఆయన్ని జైలు పాలు చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి జైలు జీవితం కొన్ని రోజులు అనుభవించారు పోసాని గారు. అయితే ఇటీవలే కోర్టులు ఆయనకి బెయిల్ మంజూరు చేయడంతో ఇంటికి వచ్చారు. దీంతో అప్పటి నుంచి పోసాని కృష్ణమురళి గారు సైలెంట్ అయిన విషయం తెలిసిందే. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఇటీవలే పోసాని కృష్ణమురళి గారు పవన్ కళ్యాణ్ గారికి కాల్ చేసి జనసేన పార్టీలో జాయిన్ అవుతారని ఒక న్యూస్ అయితే వైరల్ అవుతోంది. లేటెస్ట్గా తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో జనసేనలోకి పోసాని గారు భారీ ఎంట్రీ ఇస్తున్నారట. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన రానుందట. దీంతో షాక్లో ఉన్నారట మాజీ సీఎం వైఎస్ జగన్ గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుంది టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలు రాణిస్తూ ఔరా అనిపిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. కేవలం ప్రజలకు సేవలు అందిస్తూ ఆయన తన వంతు పాత్ర పోషిస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బాటలు వేస్తున్నారు మన జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్